మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేయకండి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, వినే ప్రయత్నం చేయండి. ఆయన వాక్యమును నువ్వు శ్రద్ధగా వింటేనే నీ విశ్వాసము పెంపొందించబడుతుంది. ఆయనతో నువ్వు కనెక్ట్ అయి ఉంటేనే ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అని నీకు అర్థమవుతుంది. నేను దేవునితో మాట్లాడడం కంటే దేవుడు నాతో మాట్లాడడం చాలా విలువైంది, చాలా విలువైంది. మళ్ళా చెప్తున్నా, ఈరోజు సతీష్ కుమార్ ఏమై ఉన్నాడో, సతీష్ కుమార్ చేస్తున్న ఈ సేవ ఏమై ఉందో దానంతటికి కారణం చెప్పమంటారా? నేను దేవుడితో మాట్లాడడం వల్ల కాదండి, దేవుడు నాతో మాట్లాడడం వల్ల. కాబట్టి చెప్తున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వినగలిగిన చెవులో, గ్రహించగలిగిన హృదయము నీకు అవసరం. అదే నీ జీవితంలో ఆశీర్వాదము అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.